మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. 2023కి గుడ్ బై చెప్పేసాం. 2024లోకి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అడిగెట్టేసాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా లాంగ్ వీకెండ్స్ కోసం. అవును, వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది లాంగ్ వీకెండ్ కోసం ఎందుకు ఎదురు చూడవలసి వచ్చిందని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ లాంగ్ వీకెండ్స్ ఈ ఇయర్లో ఎప్పుడెప్పుడు ఉన్నాయి అండ్ దానికి హాలిడేస్ ఎలా కలిసి వస్తున్నాయి అండ్ మనం కనుక లీవ్ పెట్టుకుంటే ఎక్కడ అది ఇంకా లాంగ్ వీకెండ్ అవ్వచ్చు. వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం పదండి. సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను క్యాలెండర్ తీసుకున్నాను. ఆ క్యాలెండర్లో గవర్నమెంట్ కొన్ని హాలిడేస్ చూపిస్తుంది, కొన్ని రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉన్నాయి, కొన్ని గెజిటెడ్ హాలిడేస్ ఉన్నాయి. ఈ రెడ్ మార్క్లో మీరు చూస్తున్నారు కదా, ఇవి గెజిటెడ్ హాలిడేస్. మిగతావన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ కావచ్చు, లేకపోతే మిగిలిన హాలిడేస్ అంటే వాటికి రావచ్చు రాకపోవచ్చు ఇలా. ఇక జనవరి నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్న డేటా అంతా మీరు చూస్తే కనుక గ్రీన్లో ఉన్నవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ హాలిడేస్, అంటే అవి వాటికి వచ్చి ఇవ్వకపోవచ్చు, ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయి. అయితే రెడ్గా మీరు చూస్తున్నారు కదా, రెడ్లో ఉన్నవి గెజిటెడ్ హాలిడేస్, అంటే ఇవి తప్పకుండా మనకి హాలిడేస్ వస్తాయి అన్నమాట. సో ఈ సినారియోలో మీరు చూస్తే కనుక సాటర్డే సండేస్ అంటే లాంగ్ వీకెండ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జనవరిలో మనకి లాంగ్ వీకెండ్ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ 13వ తారీఖుని శనివారం మనకి భోగి పడింది. అఫ్కోర్స్ శని ఆదివారాలు చాలామందికి వీకెండ్స్ సెలవులు ఉంటూ ఉంటాయి. దాంతోపాటు ఇటు భోగి అలాగే సంక్రాంతి కలిసి వస్తున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటే శనివారం నాడు భోగి పడింది, 14 సంక్రాంతి, అలాగే 15 కనుమ, 16 నాడు ముక్కనుమ. అంటే ఇది ఒక లాంగ్ వీకెండ్ కింద చెప్పుకోవచ్చు. దీంతోపాటు 17వ తారీఖుని గురు గోబింద్ సింగ్స్ బర్త్డే, అది రిస్ట్రిక్టెడ్ హాలిడేస్లో ఉంది. సో అది కూడా జాయిన్ అయింది అనుకోండి. మొత్తంగా 17 వరకు లాంగ్ వీకెండ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవాలి. దాంతోపాటు ఇటు జనవరిలో ఉన్న మరో లాంగ్ వీకెండ్ కనుక చూసుకుంటే 26న మనకి రిపబ్లిక్ డే పడింది, అలాగే 27న శనివారం, 28న ఆదివారం. సో ఇక్కడ 29 కనుక మనం ఒక లీవ్ అనో లేకపోతే ఆఫ్ లాంటిది ఏమైనా పెట్టుకుంటే కనుక ఇక్కడ ఇది ఒక లాంగ్ వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఫిబ్రవరి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఫిబ్రవరి గురించి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఫిబ్రవరిలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూపించే ముందు ఒక విధంగా చెప్పాలంటే ఫిబ్రవరికి సంబంధించి పెద్దగా లాంగ్ వీకెండ్స్ లేవని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, బట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏముందో ఒకసారి. ఫిబ్రవరిలో చూసుకుంటే కనుక మీరు ఫిబ్రవరి 14th వసంత పంచమి పడింది. అంటే శ్రీరామ పంచమి అంటూ కూడా శ్రీ పంచమి అంటూ ఉంటాం. సో వసంత పంచమికి సంబంధించి ఆ రోజు ఉందని చెప్పుకోవాలి, బట్ అది ఎక్కడ వీకెండ్కి కనెక్టివిటీ లేదని చెప్పుకోవాలి. దాంతోపాటు శనివారం, ఆదివారం ఉన్నప్పటికీ శనివారంలో గురు రవిదాస్ బర్త్డే అంటూ కూడా ఇక్కడ ఉంది, కానీ బట్ ఎక్కడ మనకి లాంగ్ వీకెండ్తో కనెక్టివిటీ లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి కాస్త డిసప్పాయింట్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇక ఫిబ్రవరి తర్వాత మార్చికి వెళ్దాం. మార్చ్ ఎలా ఉండబోతోంది? మార్చి గురించి చూస్తే కనుక ఇక్కడ కాస్త లాంగ్ వీకెండ్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తారీఖున మీరు చూస్తే స్వామి దయానంద సరస్వతి జయంతి అన్నప్పటికీ అది రిస్ట్రిక్టెడ్ హాలిడేస్లో ఉందని చెప్పుకోవాలి. కానీ 7వ తారీఖున మీరు కనుక సెలవు పెట్టుకున్న 7 కావచ్చు, లేకపోతే శనివారం, ఆదివారం 11, 7వ తారీఖుని కానీ 11వ తారీఖుని కానీ మీరు సెలవు పెట్టుకుంటే, సెలవు దొరికితే మళ్ళీ అదొక లాంగ్ వీకెండ్ అవుతుంది. ఎలా అంటే కనుక 8వ తారీఖుని మహాశివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున శనివారం, 10వ తారీఖున ఆదివారం. సో అదొక లాంగ్ వీకెండ్. ఒకవేళ 7వ తారీఖుని కనుక మీరు 7వ తారీఖుని కానీ 11వ తారీఖుని కానీ మీరు లీవ్ పెట్టుకుంటే, దాంతోపాటు గుడ్ ఫ్రైడే ఉంది మనకి. అలాగే 23 నుంచి మనకి చూసుకోవచ్చు. 23న శనివారం ఉంది అనుకుందాం. అఫ్కోర్స్ అది ఆల్రెడీ శని ఆదివారం మనకి వీకెండ్ ఉంటూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మనం పెద్దగా మాట్లాడుకోకపోయినా 22న కనుక మీరు లీవ్ పెట్టుకున్న 22న కానీ 26ని కానీ, ఎందుకంటే కనుక సోమవారం మనకి హోలీ ఉంది, దాంతోపాటు డోలా యాత్ర ఉంది. అంటే అఫ్కోర్స్ హోలీకి మనకి సెలవు దక్కే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 24న హోలికా పూర్ణిమ. అఫ్కోర్స్ ఆదివారంలో ఉంది కాబట్టి దాని గురించి మనం అంటే శని ఆదివారాలు మనకి ఎలాగా వీకెండ్స్ కావచ్చు, లేకపోతే వీక్ ఆఫ్స్ కావచ్చు ఉంటూ ఉన్న పరిస్థితి ఉంటుంది. 23 శనివారం, 24 ఆదివారం. దానికి కనెక్టివిటీగా లాంగ్ వీకెండ్ కావాలనుకుంటే 22న కానీ లేకపోతే 26న కానీ వీకెండ్, అదే 22 కానీ 26న కానీ లీవ్ అను లేకపోతే ఆఫ్ కానీ తీసుకుంటే అదో లాంగ్ వీకెండ్ అవుతుంది. ఎందుకంటే 23 శనివారం ఉంది, 24 ఆదివారం ఉంది, 25న హోలీ ఉంది. అది
ఈ ప్యాక్లో అది ఉంది, ఆ స్టాక్లో అది ఉందని చెప్పుకోవాలి. ఇటువైపు వస్తే కనుక 29 గుడ్ ఫ్రైడే ఉంది, 30, 31 శని ఆదివారాలు, అలాగే ఆదివారం ఈస్టర్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ 28 కానీ లేకపోతే ఏప్రిల్ 1వ తారీఖున కనుక సెలవు పెట్టుకుంటే ఇదొక లాంగ్ వీకెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇక అలాగే నెక్స్ట్ ఏప్రిల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ విషయానికి వస్తే కనుక ఏప్రిల్లో కాస్త లాంగ్ వీకెండ్ దక్కే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. మార్చి గురించి మనం మాట్లాడుకున్నాం, కాస్త గట్టి ప్యాక్ అంటూ ఉంటాం కదా, చాలా స్ట్రాంగెస్ట్ ప్యాక్ మార్చిలో ఉందని చెప్పుకోవాలి. ఇక ఏప్రిల్లో వస్తే కనుక ఏప్రిల్లో మనకి ఒకసారి చూడొచ్చు జమాతుల్ విదా అని ఉంది, దాంతోపాటు శని ఆదివారాలు 6, 7 తారీఖుల్లో ఉన్నప్పటికీ పెద్ద అక్కడ కనెక్టివిటీ ఏం కనిపించట్లేదు. ఉగాది మనకు కనిపిస్తుంది మంగళవారం ఉంది, అంటే మీరు ఇక్కడ మనం చూసుకుంటే 5వ తారీఖు కన్నా 8వ తారీఖున కనుక లీవ్ పెట్టుకున్నా లేకపోతే లీవ్ లాంటిది మనం కనెక్ట్ చేసుకుంటే కనుక 6 నుంచి 7, 8, 9 వరకు కూడా లాంగ్ వీకెండ్ అవుతుందని చెప్పుకోవాలి. 6వ తారీఖుని మనకి శనివారం వచ్చింది, 7వ తారీఖున ఆదివారం వచ్చింది, 8వ తారీఖున లీవ్ పెట్టుకున్నాం అనుకోండి, 9వ తారీఖున మళ్ళీ ఉగాది వచ్చింది. సో 10వ తారీఖున మళ్ళీ ఒక ఫ్రీ డే ఉందని చెప్పుకోవాలి. మరి 11వ తారీఖున మళ్ళీ ఇక్కడ ఉంది. చాలా లాంగెస్ట్ వీకెండ్ ఏప్రిల్లో. అవును, ఎందుకంటే కనుక ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ 6వ తారీఖు శనివారం, 7వ తారీఖు ఆదివారం, 8వ తారీఖున లీవ్ పెట్టుకున్నారు అనుకుందాం, లీవ్ దక్కింది అనుకుందాం, 9వ తారీఖున ఉగాది, మళ్ళీ 10వ తారీఖున ఏదైనా ఒకవేళ మరి ఇంకో లీవ్ పెట్టుకుంటే 11వ తారీఖుని ఈద్ ఉల్ ఫితర్ ఉంది, అలాగే 12 ఏం లేదు, 12వ తారీఖున కూడా ఒక ఆల్టర్నేటివ్ డేస్లో లీవ్ పెట్టుకుంటే కోర్స్ ఇది అత్యాస అవ్వచ్చేమో, లేకపోతే రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ దక్కితే కనుక, ఒకవేళ ఆ ప్యాక్లో కనుక, అంటే ఈ వీక్లో ఏప్రిల్ 2nd వీక్లో కనుక 3 లీవ్స్ ఒకే వారంలో దక్కితే అక్కడ యాక్టింగ్ ఒక 10 రోజులు లాంగెస్ట్ వీకెండ్ని మించింది అనుకోవాలి ఇంకా. ఎందుకంటే కనెక్టివిటీ అలా ఉంది. అలా ఎందుకంటే 13వ తారీఖున మళ్ళీ ఆదివారం ఉంది, 13వ తారీఖున శనివారం ఉంది, 14వ తారీఖున ఆదివారం ఉంది, 15వ తారీఖున మళ్ళీ హ్యాపీగా ఆఫీస్కి వచ్చేచ్చు. 15, 16 కూడా మీరు లీవ్ పెట్టారు అనుకోండి, 17న రామనవమి ఉంది. అంటే ఏప్రిల్ మంత్ని ఒక విధంగా చెప్పుకోవాలంటే కనుక మీరు ప్లాన్ చేసుకుని లీవ్ పెట్టుకుంటే ఏప్రిల్ నెల దాదాపుగా మీకు ఒక లాంగెస్ట్ వీకెండ్ కాదు, లాంగెస్ట్ వాట్ షుడ్ ఐ సే మంత్ అండ్ కింద చెప్పుకోవచ్చేమో బహుశా. ఒకవేళ ఆ పదం కనుక కరెక్ట్ అయితే కనుక ఏప్రిల్ అంతా మీకు సెలవులు. ఏప్రిల్లో మనం పనిచేయాల్సిన రోజు చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. దాంతోపాటు 18, 19 ఇక్కడ కూడా ఒక 2 లీవ్స్ బహుశా అత్యవసరం అవుతుందేమో నేను చెప్పడం. బట్ ఒకవేళ కనుక దక్కితే శనివారం ఆదివారం మళ్ళీ కరెక్ట్ అయిపోతే మళ్ళీ మీరు అంటే 5వ తారీఖున మీరు ఆఫీస్కి వెళ్ళారు అనుకుందాం, మళ్ళీ మీరు అడుగు పెట్టేది దాదాపుగా 22 సోమవారం నాడే. సో అంత ప్యాక్డ్గా ఉందని చెప్పుకోవాలి. అటువంటి లీవ్స్ ఉన్నాయి ఏప్రిల్లో. ఇంకా అలా కంటిన్యూ చేస్తే ఇంకా ఏప్రిల్లో ఇంకా అటువంటి ఆఫర్ ఏం లేదని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒకసారి మేకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేలో ఎటువంటి ప్యాక్ ఉంది, మేలో అసలు ఏమైనా దొరికే అవకాశం ఉందా, సో చూసే ప్రయత్నం చేద్దాం. మేలో చూసుకుంటే అటువంటివి ఏమీ లేవనే చెప్పుకోవాలి. ఒక్క శుక్రవారం రోజు కనుక మీరు పెట్టుకుంటే లీవ్ పెట్టుకోగలిగితే, గురువారం నాడు మీకు బుద్ధ పూర్ణిమ ఉంది, లీవ్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కనెక్టివిటీలో మరో లాంగెస్ట్ వీకెండ్ మేలో మరొక వీకెండ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 24th మీరు లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటా. సో ఇది మేకి సంబంధించి. ఒకసారి జూన్కి వెళ్తాం. జూన్లో చూస్తే కనుక జూన్లో థర్డ్ వీక్ మీకు లాంగ్ వీకెండ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 15th సాటర్డే, 16th సండే, అంటే 15వ తారీఖున శనివారం, 16వ తారీఖున ఆదివారం, అలాగే 17వ తారీఖుని బక్రీద్ ఉంది, అంటే సోమవారం. అంటే మీరు మళ్ళీ 14వ తారీఖున ఆఫీస్కి వెళ్ళారు అనుకుందాం, మళ్ళీ 18వ తారీఖునే అడుగు పెట్టచ్చు ఆఫీస్లో. అఫ్కోర్స్ అక్కడ 18 కావచ్చు, లేదా 14 కావచ్చు. ఈ రెండిట్లో ఒకరోజు మళ్ళీ లీవ్ పెట్టుకుంటే అదో లాంగెస్ట్ వీకెండ్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఒకసారి ఇది జూన్ సంగతి. జూలైకి వెళ్దాం. జూలై ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జూలై చూస్తే కనుక జూలైలో కూడా లాంగ్ వీకెండ్ అయితే కనిపించట్లేదు జూలైకి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మనకి 29 గురించి మాట్లాడుకుందాం. 29లో మనకి బోనాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ 27, 28 మీరు వీకెండ్ ఉందనుకుందాం, 29 మీకు ఆఫ్ కానీ లేకపోతే ఆఫ్కోర్స్ సెలవు హాలిడే వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఇది ఒక లాంగ్ వీకెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు జూలైకి సంబంధించి. కానీ పెద్దగా లేదనే అనుకోవాలి.
జూలై నుంచి ఆగస్ట్కి వెళ్దాం. ఎస్, ఆగస్ట్ గురించి మాట్లాడుకుంటే ఆగస్ట్లో ఇక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యాక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, మీరు చూడండి 15వ తారీఖుని గురువారం పడింది, 16వ తారీఖుని కనుక మీరు సెలవు తీసుకుంటే 16వ తారీఖు శుక్రవారం ఉంది, 17 శనివారం, 17, 18, 19, 17 శనివారం, 18 ఆదివారం, 19 సోమవారం, 19వ తారీఖుని సోమవారం రోజు మీకు రక్షాబంధన్ అంటే రాఖీ ఉంది. మీరు 16వ తారీఖుని కనుక లీవ్ పెట్టుకుంటే ఇటు 14 నుంచి 20 వరకు కూడా మీకు దాదాపు 20 వరకు కూడా 14 నుంచి 19 వరకు లాంగెస్ట్ వీకెండ్, మళ్ళీ ఒక లాంగెస్ట్ వీకెండ్. అంటే ఏప్రిల్ తర్వాత దాదాపుగా మళ్ళీ మనకు అనిపించేది జనవరి. ఎస్, ఏప్రిల్ తర్వాత జనవరి తర్వాత ఆగస్ట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 24 నుంచి 23ని కనుక మీరు ఆఫీస్కి వెళ్ళారనుకుందాం, 24ని 25, 24 శనివారం, 25 ఆదివారం, 26న జన్మాష్టమి ఉంది. సో జన్మాష్టమి కూడా మనకి హాలిడే దొరుకుతుంది. కాబట్టి 27ని కానీ 23ని కానీ లీవ్ పెట్టారనుకుందాం. సో ఇది లాంగెస్ట్ వీకెండ్ అవుతుంది. సో ఆగస్ట్లో 2 లాంగెస్ట్ వీకెండ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఏప్రిల్ తర్వాత ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, ఈ 3 కూడా ఏఏజే, ఈ 3 కూడా మనకి లాంగెస్ట్ వీకెండ్స్ ఉన్న క్యాలెండర్గా చెప్పుకోవచ్చు. ఇక సెప్టెంబర్ చూద్దాం. ఎస్, సెప్టెంబర్ మనం చూస్తున్నాం. సెప్టెంబర్లో కూడా కాస్త వినాయక చవితి మనకి శనివారం నాడు వచ్చింది. సో శనివారం, ఆదివారం కాబట్టి ఒక పండుగ ఇక్కడ మనకి సెలవులోనే కలిసిపోయిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ లాంగ్ వీకెండ్ కనిపించట్లేదు. ఇక్కడ గణేష్ చతుర్థి, వినాయక చవితి శనివారం రావడంతో. అలాగే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖుని మిలాదుల్ నబీ ఆర్ ఈదీ మిలాద్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 14ని మనకి శనివారం ఉంది, 15వ తారీఖున ఆదివారం, దాంతోపాటు 16వ తారీఖుని సోమవారం నాడు అదే మిలాద్ ఉన్ నబీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి మరో లాంగ్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్లో. ఇక్కడ ఇది తప్ప ఇంకా లాంగెస్ట్ వీకెండ్ లేదు. సో నెక్స్ట్ అక్టోబర్కి వెళ్దాం. అక్టోబర్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ ఈ క్యాలెండర్ చూడగానే నాకు తెలిసి నేను చెప్పకుండానే మీ మొహంలో నవ్వచ్చు, కాస్త చిరునవ్వు వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటువంటి లాంగెస్ట్ వీకెండ్ కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు బుధవారం సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో చూసుకుంటే 10వ తారీఖుని మహాసప్తమి అంటే దసరాకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. సప్తమి, అష్టమి, నవమి దసరా. ఒకసారి మీరు చూడొచ్చు. 10వ అష్టమి, మహాసప్తమి, మహాష్టమి లేదా మహానవమి ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవాలి లీవ్ సంగతి. ఎందుకంటే ఇవి మారిపోతూ ఉంటాయి. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 10వ తారీఖున 10, 11 దసరా మాత్రం 12ని అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా మరొక హాలిడే సెలవులో కలిసిందని చెప్పుకోవాలి. 12, 13 సాటర్డే, సండే కాబట్టి ఇది పండుగలు వచ్చినప్పటికీ వీకెండ్స్లో కలిసిపోయి కాబట్టి ఇక్కడ వీకెండ్ గురించి మనం మాట్లాడుకుందామా లేదా అంటే క్వశ్చన్ మార్క్. సో లాంగెస్ట్ వీకెండ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇక్కడ దాదాపు మనకి దొరికిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అక్టోబర్లో లాస్ట్లో, ఎందుకంటే ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్ మిగిల్చింది కాబట్టి లాస్ట్లో దీపావళి గురువారం నాడు వచ్చింది. సో శనివారం రోజు కనుక గురువారం రోజు దీపావళి వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు మీరు లీవ్ పెట్టుకున్నారు అనుకుందాం. సో అక్కడ శనివారం, ఆదివారం. సో అక్టోబర్, నవంబర్ 1న కనుక మీరు లీవ్ పెట్టుకుంటే 2nd, 3rd. సో కాబట్టి ఇక్కడ అక్టోబర్ గురించి మాట్లాడుకుంటూనే నవంబర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నవంబర్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూద్దాం. ఎందుకంటే అక్టోబర్ 31 దీపావళి ఉంది. ఫస్ట్ సెకండ్ చూసుకుంటే ఫస్ట్ని లీవ్ పెట్టుకుంటే కనుక 2nd, 3rd 2 శనివారం, ఆదివారం వచ్చాయి కాబట్టి అది లాంగ్ వీకెండ్ అవ్వచ్చు. ఇక్కడ నవంబర్లో ఇంకోటి ఉంది ఏంటంటే ఛట్ పూజ ఉంది. ఛట్ పూజ గురువారం నాడు వచ్చింది కాబట్టి శుక్రవారం మళ్ళీ ఒక లీవ్ కనుక దొరికితే ఇది ఒక లాంగెస్ట్ వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 15వ తారీఖుని గురునానక్ బర్త్డే, గురునానక్ జయంతి ఉంది కాబట్టి ఇక్కడ మీరు 14ని కానీ 18ని కానీ ఒక లీవ్ కానీ హాలిడే కానీ ఒక లీవ్ కావచ్చు, లేకపోతే కాంప్ ఆఫ్ కావచ్చు, ఏమైనా దొరికాయి అనుకోండి ఇది ఒక లాంగ్ వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ ఇది. డిసెంబర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిసెంబర్ గురించి మాట్లాడుకుందాం. అన్ఫార్చునేట్లీ నో అనే మాట చెప్పుకోవాలి. ఇక్కడ కూడా లాంగెస్ట్ వీకెండ్ డిసెంబర్లో లేదు. అవును, ఎందుకంటే కనుక 25 క్రిస్మస్ ఒకటి ఉంది, అది కూడా మనకి బుధవారం నాడు వచ్చింది కాబట్టి డిసెంబర్కి సంబంధించి లాంగెస్ట్ వీకెండ్ లేదనే చెప్పుకోవాలి.
సో కాస్త డిసప్పాయింటెడే, కానీ ఇది ఇయర్ ఎండ్కి సంబంధించి టోటల్గా మాట్లాడుకుంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏఏజే అంటే ఏప్రిల్, ఆగస్ట్ అండ్ జనవరి, ఈ 3 నెలలు కూడా మీకు లాంగెస్ట్ వీకెండ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. బట్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎక్కడికి ప్లాన్ చేసుకుంటారు అనేది అఫ్కోర్స్ ఇప్పటికీ మీ ప్లాన్స్ మీకు రెడీ ఉండి ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలనేది. బట్ దానికి తగినట్టు ప్లాన్ చేసుకుని, ఎందుకంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మేడారం మనకు ఉంది, ఫిబ్రవరిలో ఉంది, మేడారం జాతర ఉంది, కాబట్టి అది కూడా మనకి కాస్త వీకెండ్స్లో కలిసి వచ్చే అవకాశం కింద భావించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే చాలామంది అఫ్కోర్స్ ఏ సెక్టర్ అంటే పర్టికులర్గా మెన్షన్ చేయడం కాదు, కానీ ఆయా సెక్టర్కి సంబంధించి వీక్ ఆఫ్స్ ఆ కాంబినేషన్లో, ఆ లీవ్స్ కావచ్చు, లేకపోతే హాలిడేస్ కాంబినేషన్లో వీక్ ఆఫ్స్ని సెట్ చేసుకొని వెళితే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఈ 2024ని. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటికే ప్లాన్ చేసుకుంటారు కదా ఎక్కడికి వెళ్ళాలి, మీ డెస్టినేషన్స్కి సంబంధించి ఆ డెస్టినేషన్స్కి సంబంధించి ప్లాన్స్ వేసేసుకోవచ్చు. నేను చూసిన వరకు చూసుకుంటే ఏప్రిల్, ఆగస్ట్, జనవరి ఈ 3 మాత్రం లాంగెస్ట్ వీకెండ్స్ ఉన్నాయి, కాబట్టి దీనికి సంబంధించి ప్లాన్ చేసుకుంటే కనుక ది బెస్ట్ ఉంటుంది ఇయర్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.